మన ఇంటికాడ ఉంటే అండి మన డైట్ మనం ఇది తినాలి అది తినకూడదు అని ఉంటుందండి. మన చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మనం తీసుకోవాల్సి వస్తుంది. మనం అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేమండి. కొంచెం ఊరు వెళ్ళాక నాకు ఏంటో కాళ్ళు వాసిపోయి వెయిట్ పెరిగినట్టు 10 రోజులకండి నిద్ర తక్కువైపోయి ఇంట్లో కొంచెం ఎక్కువసేపు పడుకుంటాం. ఇంకా ట్రావెల్లోను ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలంటే పెందలాడే లేవడం. ఇప్పుడు నిద్ర లేవగానే అండి ఏ ఊర్లో ఉన్నానో నిద్రలేసి నేను చాగల్లో ఉన్నానా, చిరువాడలో ఉన్నానా, ట్రైన్లో ఉన్నానా, ఫంక్షన్ హాల్ ఆ రూమ్లో ఉన్నానా నాకు అర్థం లేదండి. అసలు మామూలు స్థితికి రావడానికి నాకు 2 రోజులు పట్టింది. ఇండ్లు ఎలా అంటే అలా ఉంది. ఏమీ సదరలేకపోతున్నా. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లా. 10 రోజులుగా తాళం వేసింది. వెళ్ళేప్పుడు ట్రైన్ టైం అవుతుందని ఎక్కడ పడేసి అదే ఫుడ్ అది ప్యాక్ చేసుకుని పరుగులు బట్టి ట్రైన్ పట్టడం ఇంత గ్యాప్ అండి. 10 రోజుల పైన అయిపోయింది. వచ్చి ఏదో కొంచెం బట్టలు ఉతుక్కోవడం, కొంచెంగా ఒక్కొక్క సైడ్ నుంచి కాసేపు రేపు చూసుకుందాంలే, అలసిపోయాం, రెస్ట్ తీసుకోవాలని ఇలా అండి. చాలా పోస్ట్ పోన్ అయిపోయింది. ఏదైనా వండుకొని తినడం తప్పదు కదండి. వండుకొని తింటానే ఉన్నాము. మధ్యలో ఫోన్ మాత్రం వదలట్లేదు. గంట 2 గంటలు. ముఖ్యంగా ఏంటంటే అండి, నాకు ఫంక్షన్కి వెళ్ళాం కదా, గెట్ టుగెదర్ 46 ఇయర్స్ తర్వాత మేము కలుసుకుని నాకు ఇద్దరిని ముగ్గురిని కూడా నేను ఐడెంటిఫై చేయలేకపోయానండి. నన్ను కొంచెం గుర్తుపట్టారు. నేను హైట్గా ఉండడం వల్ల నేను ముందు ఫంక్షన్ హాల్కి ముందు రోజు వెళ్ళడం వల్ల పలానా ధనలక్ష్మి వచ్చింది అక్కడ ఫంక్షన్ హాల్లో ఉందని చెప్పడం వల్ల ఏమో ఒక 10-15 మంది సాయంత్రం వచ్చి అక్కడ మామూలుగా కూర్చుంటారనుకుంటా. నేను తెలంగాణ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పుట్టి పెరిగాం కదండి. మా నాన్నగారు అక్కడ పనిచేయడం వల్ల మేము అక్కడే పుట్టి పెరిగి విద్యాభ్యాసాలు, తర్వాత పెళ్ళిళ్ళు, హై స్కూల్ చదువు, కాలేజ్ చదువు, ఇంకా ఆ క్వార్టర్స్తోనే మా అనుబంధం అండి. అక్కడ వాళ్ళు ఆ క్వార్టర్స్ ఆవరణ ఏంటి మూసేశారని చెప్తున్నాను. వెళ్ళాం. అక్కడ వెళ్తే ఆ శ్మశానంలాగా ఉందండి. మనసు అప్సెట్ అయిపోయింది. మనం పుట్టి పెరిగిన నేల బాగా ఇదైపోయిందండి. గుర్తుపట్టలేని విధంగా అయిపోవడం, మనుషులు లేకపోవడం, ఏదో అండి మనం ఏదో పోగొట్టుకున్నాం, మన వస్తువు ఏదో పోయింది అన్నట్టు ఫీలింగు, గుండెల్లో భారం. మళ్ళీ యథావిధండి హాల్కి వచ్చాక మన పాత ఫ్రెండ్స్ నేనెవరో గుర్తుపట్టు అంటున్నారండి. అప్పటికే 7 అవుతుంది, కొంచెం చీకటి. ఆ లైట్ వెళ్తురు ఒక సైడు వెనకగా పట్టడం వల్ల నేను ఎవరిని సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నా. అది నేను నన్ను చీకటిగా ఉంది, మీరు లైట్కి ఆ లైట్ సైడ్ కూర్చున్నారు, వెనక నుంచి లైట్ పడుతుంది, నేను ఎలా ఐడెంటిఫై చేస్తానంటే ఇదొక వంక చెప్తున్నావా, గుర్తుపట్టలేకపోతున్నాను చెప్పని ఎగతాళి చేస్తున్నారు. తర్వాత ఏదండి వాళ్ళు చెప్పినాక నేను అవును కదా, వాళ్ళు 15 సంవత్సరాలప్పుడు చిన్న నిక్కర్లు వేసుకుని ఆ పిల్లలు మన మైండ్లో ఫోటోలో ముద్రించబడ్డారండి. ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద వాళ్ళు అయిపోయి పెద్ద హోదాల్లో స్థిరపడిపోయండి. చక్కగా ఫంక్షన్ చేయడానికి చాలా సపోర్టివ్గా అందరూ తమ వంతు కృషి చేసి ఫంక్షన్ని బాగా చేశారండి. అందరి తర్వాత మన కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత అవును కదా, వాళ్ళు వీళ్ళు కదా అనేసి గుర్తుపట్టడం, అందరూ చక్కగా మాట్లాడుకోవడం చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీ అయిపోయింది. ఫంక్షన్ చేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. 46 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి చిన్న పిల్లలు పోయి హ్యాపీ ఫీల్ అయ్యాం. అదొక మంచి మెమరీ అండి. ఈ 10 రోజులు మళ్ళీ చేసుకోవచ్చునండి. ఇల్లు మెల్లగా బాగా చేసుకున్నాం. పనులు ఉంటానే ఉంటాయండి. ఏదో పని చేద్దాం అనుకుంటా మళ్ళీ ఇదివరకులా పని చేయడం అవట్లేదండి. ఏదో కాసేపు చేసి కూర్చునేది, సాయంత్రం చేద్దాం, రేపు చేద్దాం, పోస్ట్ పోను. ఈరోజు మన కూర అండి నా కోసమే నేను చేసుకునేది ఎక్కువగా. అంటే నేను ఒక్కదాన్ని తింటా, అది కూడా దేనికోసం చేస్తున్నాను మీకు చూపిస్తా.